ఇవన్నిటి గురించి చెప్పురా అంటే నన్ను తిడుతా ఉంటాడు. ఏంటిగా తిట్టేది నన్ను? కేసీఆర్ని తిట్టల్లా లేదా అన్న? కవితని తిట్టల్లా లేదా? కవితనైతే తిట్టుడు నేను బంద్ చేసిన, ఆమె జైలుకే పోయేటట్టుంది పాపం. ఈ కేసీఆర్ కేటీఆర్ తిట్టల్లా లేదా? కదా. ఈయనకేంది నొప్పి? దొరలకి ఏమన్నా దాసోహం అవుతున్నాడా? ఈయనకేంది ఈ ప్రాబ్లం ఏంది? నేనన్నా తక్క తిడతా, నేను బూతులు తిట్టా. నేను తిడితే ఎక్కువ మండుతుంది, అది వేరే విషయం. కానీ నేను బూతులు తిట్టా. ఈయన బూతు పురాణమే. ఇక మనవాడు కేసీఆర్ని ఎందుకు తిట్టాలంటే దళిత బంధు అన్నాడు. దళిత బంధు అంటే ఇప్పుడు భారతమ్మ కూడా జాయిన్ అయ్యేటప్పుడు ఆలూరులో కొందరు అన్నారట రైతు బంధు దళిత బంధు ఉన్నది కదా అని. దళిత బంధు సంగతి చెప్తా. దళిత బంధు 16 లక్షల దళిత కుటుంబాలకి 10 లక్షలు ఇచ్చుడు. అది అనౌన్స్ చేసి సంవత్సరంన్నరలో ఏం చేసిందంటే కాగితం మీద అన్ని నియోజకవర్గాలకి 100 మందికి ఇస్తాము అని కాగితం మీద రాసిండు. అంటే ఆయన అన్నది 16 లక్షల కుటుంబాలు, ఆయన డిక్లేర్ చేసింది 12,000 కుటుంబాలకి. ఈ లెక్క ప్రకారము ఆయన ఇచ్చుకుంటూ పోవాలంటే 60 సంవత్సరాలు అవుతుంది. 60 సంవత్సరాలు ఈ స్పీడ్లో. ఇది కూడా 11-12 మందికి ఇయ్యలే, కాగితం మీద ఇచ్చిండు. ఇయ్యలటి వరకు 100, 150, 200 కుటుంబాల కంటే ఎక్కువ లేవు. దళిత బంధు ఇయ్యలే. ఇది ఆయన బతుకున్నప్పటికి వచ్చేటిది కాదు, పోయేది కాదు. ఏదో మాట్లాడుడు, అనౌన్స్ చేసుడు. మళ్ళా హుజూరాబాద్లో దళిత బంధు అనౌన్స్ చేసి వచ్చిండు, ఎలక్షన్ అయిపోయింది, మర్చిపోయాడు. మర్చిపోయినాక మీలాంటి మీడియా మిత్రులు అడిగితే విధి విధానాలు తయారవుతున్నాయి అన్నాడు. విధి విధానాలు తయారు కాకంటే ముందే ముఖ్యమంత్రి అనౌన్స్ చేస్తారు ఆ స్కీము. మళ్ళా 3,016 రూపాయలు మీ నిరుద్యోగులకు అందరికీ యువతకి 3,016 వస్తున్నదా? దీని గురించి ఒకరోజు అడిగితే అవుతున్నాయండి, విధి విధానాలు తయారవుతున్నాయి. మరి విధి విధానాలు తయారు కాకంటే ముందు ఎందుకు అనౌన్స్ చేసినావురా బేవకూఫ్? నువ్వు ఫస్ట్ అనౌన్స్ చేస్తావా, విధి విధానాలు చేసుకుంటావా? విధి విధానాలు అయినాకే కదా అనౌన్స్ చేసేది. ఇష్టం ఉన్నట్టు నోరుకు వచ్చింది మాట్లాడే. మళ్ళీ నేనేమన్నా అంటేనేమో అన్నా అని అంటారు. దాని తర్వాత ఓపెన్ ప్లాట్లకి 5 లక్షల రూపాయలు అన్నాడు అప్పట్లో 2018లో. దాంట్లో 2020లో మీడియా మిత్రులు అందరూ అడిగితే విధి విధానాలు తయారవుతున్నాయి అన్నాడు. మరి విధి విధానాలు లేకుండా మరి 5 లక్షలు ఇస్తాను ఎట్లా అన్నావు? ఒకటా రెండా? ఎన్ని 5 లక్షలు ఇవ్వాలి? ఇది ఇక ఫైనల్గా ఎంత దిక్కుమాలతనం అంటే ఇక టీఆర్ఎస్ పార్టీ పోయి బీఆర్ఎస్ పార్టీ పెట్టిడు. బీఆర్ఎస్ పార్టీ పెట్టి ఆ ఖమ్మంలో సభ పెట్టిండు కదన్నా. ఖమ్మంలో సభలో కొందరు జడ్జులు, కొందరు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చొని విధి విధానాలు తయారు చేస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీని. విధి విధానాలు లేకుండా పార్టీ కూడా పెట్టేసే. ఇక ఈ మహానుభావుడు ఇక ఏలిండు 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఇక దేశాన్ని వెళ్తానికి వెళ్ళిండు. ఈయన నోడన నమ్ముతాడా? ఇది కేసీఆర్ పరిస్థితి. ఈయనకి డబ్బా కొడతానికి మన ఎమ్మెల్యే. దయచేసి అందరికి కూడా ఇటువంటి అబద్ధాల కూరలని ఏమన్నా అంటే నన్ను ఒకటే అంటారు. నేను పసుపు రైతులకు కూడా చెప్తా ఉన్నా, అన్న పసుపు పోడు కానీ స్పైస్ పోడు కానీ ఒకటే. మన కాలం మారింది. ఇవాళ ఒక చిన్నప్పుడు నన్ను దసరా వస్తే మా నాయన హ్యాబిట్స్ తీసుకుపోయి శర్మాస్లో బట్టలు ఇప్పించు. అంతకంటే ముందు ఫస్ట్ మ్యాట్నీ సినిమా సంతోష్ సర్పణ థియేటర్లో చూపించి మళ్ళీ ఆటో ఎక్కి చర్మాస్కి వచ్చి బట్టలు ఇప్పించి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఆటో ఎక్కి పక్కకి ప్యాలెసైడ్స్ అని ఒక హోటల్ ఉండే ఆడికి పోయి భోజనం చేసి మళ్ళీ ఆటో ఎక్కి ఇంటికి పోయి పంటుంటివి. ఇవాళ అట చేస్తారా? మీరందరూ మాల్ పోతారు, మాళ్ళ పైన సినిమా చూస్తారు, కింద బట్టలు కొడతారు, ఆడనే ఫుడ్ కోర్ట్లో తింటారు, రాత్రి ఒకటిసారి ఇంటికి వస్తారు. అంతేనా? స్పైస్ బోర్డుకి పసుపు బోర్డుకున్న ఫరక్ అది. ఇవాళ రైల్వేస్ తోటి పసుపుని బంగ్లాదేశ్కి పంపించాలి. కిరాయి మాట్లాడతాడు రైల్వేస్ తోటి. పసుపుతోటి ఈడికెళ్ళి మక్కలు కూడా పంపుతాం, ఈడికెళ్ళి అల్లం కూడా పంపుతాం, తెలంగాణకి వెళ్ళి బియ్యం కూడా పంపుతాం. ఈ రకంగా అన్నిటికీ సంబంధించి ఒకటే రేటు మాట్లాడితే ఏది రేటు తక్కువ వస్తుంది? కాబట్టి స్పైస్ బోర్డు అన్నది పెద్ద బోర్డు, 50 పదార్థాలతోటి డీల్ చేసేది. అది ఒక మాల్ లాంటిది. దాని ఈయన కట్టుకున్నాడు జీవన్ రెడ్డి మాల్ అని. చిన్న చిన్న దుకాణాలు పెట్టుకోలేము. మరి ఈయనకేమో మాల్ కావాలి, రైతులకి పనికొచ్చేది వద్దా? ఇది తెచ్చి 1987లో స్పైస్ బోర్డు ఏర్పడితే ఇయ్యలటి వరకు 2019 వరకు 10 కోట్ల రూపాయల ఖర్చు కూడా పెట్టలేదు పసుపు రైతుల మీద స్పైస్ బోర్డు. ఇవాళ మనం భారతీయ జనతా పార్టీ ఎంపీ అయినాక
కోవిడ్ అయిపోగానే మూడు సంవత్సరాలలో 30 కోట్ల రూపాయలు తెచ్చి ఒకటే సంవత్సరంలో 9 కోట్లు ఇచ్చినాం. ఇక్కడ ఉన్న రైతులకి కొందరికి పాలిషర్లు బాయిలర్లు పాలిషర్లు కూడా అంది ఉంటాయి సబ్సిడీల మీద. మా శ్రీనివాస్ రెడ్డి తలకాయ ఊపుతున్నాడు. కాబట్టి అది అయిపోయింది. అది అయిపోయినాక పోయిన 2 సంవత్సరాలు పర్వాలేదు, రేటు బాగానే ఉండి. ఈ సంవత్సరం తగ్గింది. ఎంఐఎస్ పథకం కోసము 2018 తర్వాత 3 బడ్జెట్లలో 1600 కోట్ల రూపాయలు కేటాయించిండు ఈయన బడ్జెట్ల కేసీఆర్ ఎంఐఎస్ పథకం కోసం. ఆ ఎంఐఎస్ పథకం కింద రైతులకి రేట్ వచ్చేటట్టు చేస్తా అన్నాడు. 1600 కోట్లలో ₹1 ఖర్చు పెట్టలేదన్న. అది కూడా నా కమిటీ అధ్యయనం చేసి రిపోర్ట్ ఇచ్చింది. ₹1 ఖర్చు పెట్టలే 1600 కోట్లలో. ఎంఐఎస్ పథకం కింద ఆయన ప్రణాళికల రాసిచ్చినోడు ఇవాళ ఒక లెటర్ రాయవయ్యా, ఈ సంవత్సరం పసుపు రైతులకు రేటు తక్కున్నది, 2-3 వేల రూపాయలు ఇద్దాము అని మా మంత్రి పార్లమెంట్ లో చెప్పినాక కూడా ఈడికెళ్ళి ప్రపోజల్ పంపని దౌర్భాగ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. మొత్తం సిస్టంలన్నీ నాశనం చేసుడు, మొత్తం ఉన్న ప్రక్రియలన్నీ నాశనం చేసుడు, మొత్తం తీసుకుపోయి కాళేశ్వరంలో మిషన్ బదల వేసేసి 30% కమిషన్లు మింగుడు. అదేమో కల్వకుంట్ల కుటుంబం మింగుడు. ఇక ఎమ్మెల్యేలు అందరూ ప్లాట్లు, గవర్నమెంట్ భూముల కబ్జాలు, గుట్టలు అమ్ముకున్నాడు, ఇసుక మాఫియా, కంకర్ మాఫియా, అందరి మీద దౌర్జన్యాలు చేసుడు, బెదిరించుడు, సెటిల్మెంట్లు చేసుడు, ఆర్టీసీ ల్యాండ్లలో మాల్లు కట్టుకున్నాడు. ఇది ఈ 9 సంవత్సరాలలో కేసీఆర్ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి. రానున్న కాలంలో అన్న డబల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉన్నది. మన ప్రాంతంలో పసుపు రైతులు బాగుపడాలన్నా, మక్క రైతులు బాగుపడాలన్నా ఈ స్కీమ్లన్నీ ఇంప్లిమెంట్గా స్కీమ్లన్నీ ఉన్నాయి, పైసలన్నీ ఉన్నాయి, దాని వినియోగం సద్వినియోగం చేస్తలేరు. అటువంటి సద్వినియోగం చేసుకోవాలంటే మనకు 2 జాగాలలో ఒకటే ప్రభుత్వం ఉంటే మనకు కలిసి వచ్చే వ్యవహారం. ఇబ్బందుల పాలైనప్పుడు రైతులకి మేలు చేసే పనులు చేయొచ్చు. మంచిగా మార్కెట్ బాగున్నప్పుడు దాన్ని ఇంకా మంచిగా చేసి ఉన్న వ్యవహారం చేయొచ్చు. మార్కెటింగ్ మీద దృష్టి పెట్టొచ్చు, ఎక్స్పోర్ట్ మీద దృష్టి పెట్టొచ్చు. కేంద్రం నుంచి ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్లకి, వేరేలకి, కోల్డ్ స్టోరేజ్లకి వాళ్ళు సబ్సిడీలు ఇస్తా అంటే తీసుకొని దుర్మార్గపు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఇవన్నీ వినియోగం చేసుకోవాలా. అరే 2 ప్రాసెసింగ్ యూనిట్లు వస్తే ఆ ప్రాసెసింగ్ యూనిట్లో ఒక 10,000-20,000 ఎకరాలతోటి టైఅప్ అయిపోయి వాళ్ళే పసుపు కొంటారు, వాళ్ళే ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. రైతుకు ₹4 ధర మంచిగా వస్తుంది, వారి పని అవుతుంది. మన ప్రాంతంలో ఏం పసుపు వండాలా, ఎంత ఫర్టిలైజర్ వేయాలా, ఎంత యూరియా వేయాలా, కోతలు కోసిన రోజే పసుపుని మార్కెట్ తీసుకొచ్చే పని రైతుకు ఉండదు. ఆ పని అంతా ఫ్యాక్టరీ చేసుకుంటాడు, వాడే ప్రాసెస్ చేసుకుంటాడు, ప్యాకేజ్ చేసుకుంటాడు, వాడే అమ్ముకుంటాడు. ఇలా టీ బోర్డు, కాఫీ బోర్డు ఉన్నది, వాళ్ళకంటే ఎక్కువ పని ప్రైవేట్ వాడు, బ్రూక్ బాండ్ వాడు, తాజ్ వాడు, లిప్టన్ వాడు, నెస్లీ వాడు వీళ్ళు చేసుకుంటారు. వీళ్ళు రైతులతోటి కొంటున్నారు, ప్రాసెసింగ్ చేస్తున్నారు, ప్యాకేజ్ చేస్తున్నారు, బయట అమ్మేస్తున్నారు. చాయ్కి కాఫీకి అయ్యే పని కూడా పసుపు కావాలి, అంతే పని. ఆ ప్రాసెసింగ్ యూనిట్లో పెట్టాలంటే ఆ యూనిట్ పెట్టనిస్తాడా ఈ జీవన్ రెడ్డి? పెట్టనిస్తాడా? వాడిని సంపక తింటాడు, వాడు పారిపోయే వరకు సంపక తింటాడు. ఇవాళ నందిపేటలో ఎస్సీజెడ్ ఉన్నది, అగ్రికల్చర్ ఎస్సీజెడ్ ఉన్నది. ఒక్క ఫ్యాక్టరీ వచ్చిందా 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వంలో? ఒక్కటి రాలే. అక్కడ ఉన్న ఒకటి కర్కుమిన్ ఎక్స్ట్రాక్షన్ ప్లాంట్ ఉన్నది, వాళ్ళు కూడా కేరళకి వెళ్ళి తెచ్చుకుంటారు పసుపు. ఇక్కడ పసుపు రైతులకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవగాహన కల్పిస్తున్నారా? అది లేదు. మక్క కొనలే, కేంద్రం ధర పెట్టినా మక్క కొన అన్నాడు. మార్కెట్లో రేట్లు బాగున్నాయి, ఎర్రజొన్నకి మక్కకి నడుస్తున్నది తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేస్తున్నది ఏంది? కేంద్రం ఎంఎస్పీ ధర పెట్టినా కూడా మక్క కొనని దౌర్భాగ్యం. ఇటువంటి ప్రభుత్వాలు ఇవాళ ఇక్కడ ఉన్నాక మనకు ముందుకు పోయే ఆస్కారం లేదు. దయచేసి రానున్న ఎన్నికలలో ఆర్మూర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని పెద్ద ఎత్తున మీరు గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అన్ని అభ్యర్థిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చి ఆకలి అవుతున్నా కూడా, సమయం ఎక్కువైనా కూడా మీ అందరూ ఓపికగా ఇక్కడ వచ్చినందుకు, విన్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ భారతమ్మని మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ కుటుంబంలో స్వీకరించి సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి.
అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.